నిస్వార్థ ప్రజాసేవలోనే నిజమైన పరమార్థం ఉందని నిరూపిస్తున్న నేత పవన్ కళ్యాణ్ అని అన్నారు శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు అరసవల్లి దేవస్థానం పాలకవర్గం సభ్యులు పాత్రుని పాపారావు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే నాయకుడు పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రపంచం సృష్టించబోతున్నారని అంటున్న పాత్రుని పాపారావుతో మా ప్రతినిధి జోగినాయుడు ఫేస్ టు ఫేస్. ప్రాంతీయ పార్టీలో అతి తక్కువ కాలంలో ప్రజల విశ్వాసం సంపాదించిన ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో 12 ఏళ్ల ప్రాయంలోనే ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టి తెలుగు రాష్ట్రాల ప్రజల విశ్వాసాన్ని పూర్తి స్థాయిలో చూరుకున్న పార్టీ జనసేన పార్టీ అని చెప్పొచ్చు. జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉపాధ్యక్షులు పనిచేస్తున్నటువంటి పాపారావు మనతో ఉన్నారు. ముఖ్యంగా ఈ పార్టీ భవిష్యత్తులో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో త్వరలో జరగబోతుందని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పార్టీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి, పార్టీ భవిష్యత్తులో పార్టీ నమ్ముకున్న వ్యక్తులకు ఏ విధమైన స్థానం కల్పించబోతుంది, ఇవన్నీ విషయాలు చెప్పడానికి పాపారావు మహేశ్వర్ మనతో ఉన్నారు. ఆయన మాటలు తెలుసుకుందాం. చెప్పండి మహేశ్వర్, ముఖ్యంగా జనసేన పార్టీ ఆవిర్భావం జనసేన పార్టీ 2014లో పవన్ కళ్యాణ్ గారు దాన్ని ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం వాళ్ళ అన్నయ్య గారు పార్టీ ప్రజారాజ్యం పెట్టినప్పటి నుంచి కూడా ఆయన అందులో పనిచేశారు. అప్పటి నుంచి ఆయన తాలూకా ఆలోచన విధానాలన్నీ కూడా ప్రజల కోసమని, యూత్ కోసమని, ప్రజల బాగోగు కోసమని, వాళ్ళ కోసమని శక్తివంతం లేకుండా కృషి చేస్తాను, కష్టపడతాను. నేను పడిన శ్రమ కష్టం అంతా కూడా పేద ప్రజలకి జరగాల, అన్యాయం జరగకూడదు, న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ జనసేన పార్టీని వారు నిర్మించారు. 12 సంవత్సరాల్లో కూడా నిరంతరం కూడా కృషి చేసి అనేక సందర్భాల్లో ఆయన సినిమాల్లో సంపాదించిన ధనాన్నంతా కూడా ప్రజలకి దారపోశారు. ముఖ్యంగా రైతులకి, మరి కౌలు రైతులకి ఒక్కొక్క రైతుకి ₹1,00,000, చనిపోయిన వాళ్ళకి ₹1,00,000, ఇలా చేతికి ఎముక లేకుండా ఆయన దారపోశారు. ఎక్కడ కూడా ఆయన ఒక్క రూపాయి కూడా ఆయన తన సొంతానికి ఉపయోగించుకోలేదు. ఆయన వితౌట్ ఎనీ థాట్ ఆఫ్ రిటర్న్ ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో, దట్ ఈస్ పవన్ కళ్యాణ్. అందుకే ఆయన తాలూకా ఆశయాల్ని, ఆలోచనల్ని, సిద్ధాంతాల్ని మరి అవగాహన చేసుకొని, ఆకలింపు చేసుకొని, మరి నేను ఒక జిల్లా అధికారిగా ఎడ్యుకేషన్లో 6 సంవత్సరాలు చేశాను, మరి ఆర్జేడీగా చేశాను. మరి ఆ పార్టీలో చేరి వారికి నా వంతు శక్తివంతులు లేకుండా కృషి చేద్దామని ఆలోచనతో మరి నేను ఆ పార్టీలో చేరడం జరిగింది. నేను అనుకున్నటువంటివి అన్నీ కూడా జరుగుతున్నాయి. సన్ మే గో రాంగ్, మూన్ మే గో రాంగ్, science may go wrong, history may go wrong, but my word never go wrong. ఆయన ఆలోచనలు, విధానాల్ని మరి భారతదేశానికి 3 సార్లు ప్రధానమంత్రి అయినటువంటి మరి నరేంద్ర మోడీ గారు కూడా వీరంటే గొప్ప ఇష్టం. అందుకే ఈయన పంచాయతీరాజ్ శాఖ తీసుకుని మరి గ్రామీణులకి ప్రతి గ్రామానికి కూడా రోడ్లు వేశారు. గత ప్రభుత్వంలో 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం నిధుల్ని ₹1 కూడా మరి పంచాయతీ ప్రెసిడెంట్లకు ఇవ్వకుండా స్థానిక సమర్పణలని నిర్భాగ్యం చేసినటువంటి ఆ మహామనిషిని మరి తలుచుకుంటే వారు వ్యక్తులే మరి దే హ్యావ్ బికమ్ సైలెంట్ సఫరర్స్. అటువంటిది ప్రతి గ్రామానికి కూడా 1,50,00,000, 60 లక్షలు, ప్రతి ఊరికి రోడ్డు, ప్రతి గ్రామానికి కూడా మన స్పెషల్ గ్రాంట్స్ కేంద్రం నుంచి తీసుకొచ్చి పంచాయతీరాజ్ అంటే ఏమిటో పవన్ కళ్యాణ్ ప్రజలకు చూపించారు.
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూపించారు. ఇవాళ ప్రతి వాళ్ళు కూడా ఈ పార్టీ వైపే చూస్తున్నారు. ముఖ్యంగా నా అబ్జర్వేషన్లో 60-70% యూత్ అందరూ కూడా ఆయన పక్కనే ఉన్నారు. ఆయన్ని ఆకర్షితులు అవుతున్నారు. ఆయన మాటల్లో ఎక్కడా తేడా కనిపించదు. ఆయనకు ఏం అవసరం లేదు. ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఒక బీకాన్ లైట్ ఉంది, ఒక జ్యోతి. ఆ కాంతి ఒక జ్యోతి కాంతిలో ఆయన ఉన్నారు. ఆ జ్యోతి కాంతిలో ఆ వెలుగు రేఖలో సాగిన వారికి ఎవరికి కూడా సాధ్యం కానిది లేదు. ఆయన మార్గంలో పయనించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మంచి మార్గంలోనే ఉంటారని మనసావాచకరమైన నేను ప్రగాఢంగా నమ్ముతున్న వ్యక్తుల్లో నేను మొదటి వాడిని అని చెప్తున్నాను. ముఖ్యంగా గత 12 ఏళ్ళుగా పార్టీలో చేరి అనేక ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఆర్జేడీ క్యాడర్లో రిటైర్ అయిన తర్వాత పాపారావు గారు ఇప్పుడు ఇటీవల కాలంలో జిల్లాకే కాదు ఈ రాష్ట్రానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అరసవల్లి టెంపుల్ పాల్గొన సభ్యుడిగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యంగా మీరు డివోషనల్గా మొదలుంచిన వ్యక్తి కాబట్టి ఈ టెంపుల్ సభ్యుడిగా ఏ విధంగా ఈ ఆలయ అభివృద్ధి పాటుపడుతున్నారు? అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం మొదటి నుంచి కూడా ట్రస్టు సభ్యులై ఉంటారు. ఆ సభ్యుల్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఎవరిని ఏర్పాటు చేస్తున్నారనేది కూడా ఇంతవరకు నాకు తెలిసి బయటకు వచ్చేవి కాదు. వాళ్ళని వాళ్ళే ఏర్పాటు చేసుకునేవాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఏర్పాటు చేసుకునేవారు. మరి ఉప ముఖ్యమంత్రి గారు మరి వచ్చిన తర్వాతను ఈ సనాతన ధర్మం, రాష్ట్ర ధర్మం, సదాచారం, భగవత్ సాన్నిధ్యము అనేటువంటి నానుడితో ఆంధ్ర రాష్ట్రము భారతదేశం మొత్తం మీద ఆయన ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఎందుకంటే గతంలో అనేకమైనటువంటి ఆలయాల్లో దోపిడీలు, దుర్మార్గాలు, మత మార్పిడులు విపరీతంగా జరిగిపోయినాయి. ఎవరికి వగర తెలియకుండా ఇంకోరికి జరిగిపోయినాయి. అవన్నిటిని అడ్డుకట్ట వేసి ఈ హిందూ ధర్మాన్ని, హిందూ ఆలయాల్ని, హిందూ సంస్థని మరి నిలబెట్టాలన్నటువంటి ఒక తపన వారిలో ఉంది. అందుకే ఈ ఆలయానికి ముఖ్యంగా సూర్యనారాయణ స్వామి కలియుగ దైవం, కలియుగ దేవుడు. మరి భారతదేశంలో ఎక్కడ కూడా మొదటి దేవాలయము సూర్యనారాయణ స్వామికి ఇక్కడే మనకి కనిపిస్తుంది. ఈజ్ ఎ లివింగ్, లవింగ్ అండ్ మూవింగ్ గాడ్. మరి అటువంటి భగవంతుడికి మరి నన్ను ట్రస్ట్ బోర్డు మెంబర్గా మరి గజెట్ నోటిఫికేషన్ వచ్చి మరి ఇంట్రెస్ట్ చేసుకుంది జనసేన పార్టీ. డిప్యూటీ సీఎం గారిని నేను చెప్పను, కానీ పార్టీ జనసేన పార్టీ మరి రెండు పెద్దలు ఉంటే బాగుంటుందనే ఆలోచనతో ఏర్పాటు చేశారు. దానికి అన్ని విధాలుగా తగినటువంటి సౌకర్యాలతో మరి ఏర్పాట్లు అనేవి ఎక్కడ ఏ విధమైనటువంటి లేకుండా చేయడానికి కృషి చేస్తామని, భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని మరి నేను నమ్ముతున్నాను. ఇది కోటి నుంచి 5 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినటువంటి టెంపుల్కి 10 మంది సభ్యులు ఉంటారు. ఆ విషయం కూడా మరి నాకు ఇంతవరకు నాకు సభ్యత్వం ఇచ్చిన వరకు నాకు తెలియదు. అవన్నీ పుస్తకాలు చదివి నేను తెలుసుకున్నాను. సనాతన హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో పవన్ కళ్యాణ్ ప్రముఖ పాత్ర పోషించారని, దీంతో పాటు దేవాలయాలకు రూపం తీసుకొచ్చారని, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో నిరంతరం వెలుగొందుతున్నాయని, దీంతో పాటు ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రిని ఒప్పించి రాష్ట్రానికి కోట్లాది రూపాయలు నిధులు తీసుకొచ్చి ప్రతి గ్రామానికి మౌలిక వసతులు కల్పించారని, తద్వారా ప్రతి గ్రామం స్థానిక సంస్థలు ఈరోజు గ్రామాలకు వెళ్తే పట్టుసీమ గ్రామాలే పట్టుసీమ మహాత్మా గాంధీ తాలూకు నానుడి అక్షరరూపం దాల్చిందని పాపారామేశ్వర మాటల్లో వ్యక్తమవుతుంది. ఏదేమైనప్పటికీ ఒక విద్యార్థికి నిలవెత్తు రూపమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి తాలూకు పుట్టినరోజు వేడుకలు కూడా రేపు వచ్చే నెల 2వ తారీఖున జరగబోతున్న తరుణంలో ఒక పండగ వాతావరణంలో శ్రీకాకుళం జిల్లా అంతా జరిపించి ఆ మహనీయుడికి మేము ఆయన మహనీయుని వెంట నడుస్తామని ఆయన మాటల్లో చెప్తున్నారు. కెమెరామెన్ దుర్గాప్రసాద్తో జోగినాయుడు, ప్రైమ్ న్యూస్, శ్రీకాకుళం.